ఇవాళ ఈ సమావేశానికి ముఖ్య కారణాలు కొన్ని మీ అందరి దృష్టికి తీసుకురావాలనే దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మార్చులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, వీరందరి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గతంలో కూడా 2023 ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు, వార్డు సభలు గతంలో నిర్వహించుకోవడం జరిగింది 2023లో. ఆ తర్వాత 2025వ సంవత్సరంలో జనవరిలో గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ఆ సందర్భంలో కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా 3 రోజుల పాటు రెండవసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు 2026లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతోటి వార్డు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి, అంటే గతంలో గ్రామ స్థాయిలో జరిగిన కార్యక్రమాలను ఈసారి ఏకంగా 5 స్థాయిలలో కూడా ఈ సమావేశాలు, ఈ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలలోకి ఒక పాజిటివ్ సంకేతాలు పంపించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. 99 రోజులు ఎందుకు, 3 రోజులు ఎందుకు, 2 రోజులు ఎందుకు అంటే ప్రజలలో మీ అందరిపైన, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మీద, వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల మీద ప్రజలలో విశ్వాసం కలగాలి. ప్రజాప్రతినిధులుగా మేము కొంత మటుకే ప్రజల వద్దకు వెళ్ళగలుగుతాము, కొంత మటుకే పరిపాలన చేయగలుగుతాము. రెస్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యత అంతా కూడా మీ ఆఫీసర్ల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రజలకి మిమ్మల్ని మరింత చేరువ చేయగలిగితే మీ ద్వారా ప్రజల సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయి. మన వ్యవస్థ కూడా అట్లనే తయారై ఉంటుంది. చాలామంది నేను నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ సర్పంచ్ని, లేదంటే వాళ్ళ ఎంపీటీసీని, జెడ్పీటీసీని, ఎమ్మెల్యేని, ఎంపీని దాటుకొని మన డిఎస్ఎస్ సంక్షేమ భవన్ 6th ఫ్లోర్కి వస్తుంటాను. నేను గమనిస్తుంటా. నేను వాళ్ళని అడుగుతుంటా, ఇంత పెద్ద వ్యవస్థలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కో లేకపోతే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కో వస్తే నీ సమస్య పరిష్కారం అవుతుందని నువ్వు ఎట్లా అనుకున్నావు, కింద నీ సమస్యకు పరిష్కారం ఎందుకు దొరుకుతలేదు అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో చాలా సామాన్యుల గురించి చెప్తున్నానండి. నేను పెద్ద పెద్ద వాళ్ళ గురించో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ల గురించి చెప్తలేను. అతి సామాన్యమైన ప్రజలు కింద వ్యవస్థలన్నీ దాటుకొని ఇక్కడ దాకా వస్తున్నారంటే ఎక్కడో చిన్న లోపం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. మనం కనీసం మన కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నప్పుడు అయితే మనం నిజాలు మాట్లాడుకోక తప్పదు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంలో భాగంగానే పదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఆఫీసర్స్ని ప్రజలకు దగ్గర చేయడంలో భాగంగా మరొకసారి మనం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక 99 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.